మాజీ మంత్రి జోగి బ్రదర్స్ పై మరో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ తర్వాత అవసరమైన సమయంలో పీటీ వారెంట్ వేసి వీరిని ప్రశ్నించే అవకాశం ఉంది. కల్తీ మద్యం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చి వైసీపీకి రాజకీయ లబ్ధి కలిగించేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర పన్నుతున్నారని పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. నకిలీ మద్యం తయారీకి అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావును ప్రోత్సహించడమే కాకుండా వారితో ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేసేందుకు ప్రోత్సహించారని పోలీసులు ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశారు. అద్దేపల్లి జనార్దన్ రావును అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలో జోగి రమేష్ సూచనలతోనే నకిలీ మద్యం తయారు చేశారని అద్దేపల్లి జనార్దన్ రావు సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై సిట్ అధికారులు మరికొన్ని సాక్ష్యాలు కూడా సంపాదించారు. జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ ఇంటికి వెళ్లటం, ఇరువురి మధ్య వాట్సాప్ సంభాషణలు, ఆఫ్రికా వెళ్లాలని జోగి రమేష్ కోరటం, వీటన్నిటికీ సంబంధించి సిట్ సాక్ష్యాధారాలను సేకరించింది. అనంతరం సిట్ జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేసింది. కోర్టు ఆదేశాలతో నెల్లూరు సెంట్రల్ జైలుకు రిమాండ్ కు పంపారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ కు సన్నిహితంగా ఉండే అద్దేపల్లి బ్రదర్స్ ను ఇటీవల రెండోసారి సిట్ కస్టడీకి తీసుకుంది. ఈ సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు జోగి రమేష్ పై మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ములకల చెరువులో కూడా నకిలీ మద్యాన్ని తయారు చేయాలని జోగి రమేష్ ప్రోత్సహించారని జగన్మోహన్ రావు సిట్ అధికారులకు చెప్పారు. ఇరువురి మధ్య యూపీఐ లావాదేవీలు కూడా జరిగినట్లు సాక్ష్యాధారాలను సేకరించారు. ములకల చెరువు నకిలీ మద్యం తయారీ సమయంలో వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు టవర్ లొకేషన్ కూడా గుర్తించారు. సెప్టెంబర్ 23న ఉదయం 8:35 ఆఫ్రికా వెళ్లే ముందు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లి జనార్దన్ రావు కలిసినట్లు ఇటీవల సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ములకల చెరువులో కూడా మద్యం తయారు చేయాలని జోగి రమేష్ సూచించినట్లు చెప్పారు. మరోవైపు సాక్ష్యాధారాలన్నీ లభించడంతో జోగి రమేష్ పై ములకల చెరువు నకిలీ మద్యం తయారీకి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని సిట్ నిర్ణయించింది. ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేసి ఒకవేళ విజయవాడ కోర్టులో ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ పిటిషన్ వేస్తే ఆ సమయంలో ములకల చెరువు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది. తమ దగ్గర అన్ని రకాల సాక్ష్యాధారాలు ఉన్నాయని, అద్దేపల్లి జగన్మోహన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉందని, దానికి ఆధారాలు కూడా ఉన్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో నకిలీ మద్యం కేసులో మరిన్ని కీలక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.